ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథమెటిక్స్లోని ఫ్రాక్షన్స్ భిన్నాల గురించి బేసిక్స్ని మీకు వివరిస్తాను. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కానీ అలాగే వివిధ రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ పరీక్షలలో ఈ భిన్నాలకు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. చాలామంది నన్ను అడిగారు, భిన్నాలలో ఎన్ని రకాల భిన్నాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, ఇవి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము, కొంచెం క్లారిటీగా వివరించండి అని చాలామంది అడిగారు. కనుక ఈ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఫ్రాక్షన్స్ భిన్నాల గురించి బేసిక్స్ మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ముఖ్యంగా భిన్నాలలో 3 రకాలు ఉంటాయి. భిన్నాలు 3 రకాలు ఉంటాయి. అందులో వాటిని ఏ విధంగా గుర్తించాలి, వాటి పేర్లు ఏమిటో ఇక్కడ వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నాము. భిన్నాలలో క్రమభిన్నం, తెలుగులో క్రమభిన్నం, అలాగే ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అయితే ఈ క్రమభిన్నం అంటే ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాము. భిన్నం అంటే లవము, హారము అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఇది అనుకోండి. ఇందులో పైన ఉన్నది లవము, కింద ఉన్నది హారము. ఓకే, ఇంగ్లీష్లో లవాన్ని న్యూమరేటర్ అంటారు, అలాగే హారాన్ని ఇంగ్లీష్లో డినోమినేటర్ అంటారు. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, గుర్తుంచుకోండి. లా అంటే లవము, హా అంటే హారము, ఎన్ అంటే న్యూమరేటర్, డి అంటే డినోమినేటర్. ఎప్పుడు కానీ ఒక లవము, హారము ఉంటే దానిని భిన్నము అంటాము. ఏదైనా కావచ్చు, భిన్నం అంటాము. అయితే క్రమభిన్నం అంటే ఏమిటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాము. ఈ యొక్క ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క కండిషన్ ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ లవము అనేది హారము కంటే కూడా తక్కువగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బేసిక్ అంశము. చాలా ఎగ్జామ్లలో కొన్ని రకాల భిన్నాలు ఇచ్చేసి ఆ భిన్నాలలో క్రమభిన్నం ఏది అని అడుగుతూ ఉంటారు. అసలు క్రమభిన్నాన్ని ఏ విధంగా గుర్తించాలి అనేది కనుక మీకు తెలిసి ఉంటే అప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ని గుర్తించగలరు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రమభిన్నం ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. లవము ఎప్పుడు కూడా హారం కంటే కూడా చిన్నదిగా ఉండాలి. లవము హారము కంటే చిన్నది. హారము కంటే చిన్నది. దీనికి షార్ట్ ఫామ్లో రాశాను. ఎప్పుడైతే లవము హారము కంటే కూడా చిన్నదైనట్లయితే అప్పుడు ఆ భిన్నాన్ని క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. కొన్ని ఉదాహరణలు మీకు ఇక్కడ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 2/5 అనేది ఇక్కడ 2 లవము, 5 అనేది హారము. ఈ లవము అనేది హారము కంటే కూడా తక్కువగా ఉంది, చిన్నదిగా ఉంది. కాబట్టి ఇది క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్. మరొక ఉదాహరణ 6/11. ఈ 6/11లో లవము 6, 11 హారము. లవము అనేది
హారము కంటే కూడా తక్కువగా ఉంది. ఈ లవము 11 హారము, ఈ 6 అనేది 11 కన్నా తక్కువగా ఉంది. మన కండిషన్ ఏమిటి? లవము హారము కంటే కూడా చిన్నదైనట్లయితే లేదా తక్కువగా ఉన్నట్లయితే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇది చిన్నదన్న రాసుకోవచ్చు, మీరు తక్కువను కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు క్రమభిన్నం గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఎన్నైనా రాయొచ్చు మీరు. ఓకే, 13/22, అలాగే 27/48 ఈ విధంగా. ఎందుకంటే 27 అనేది చిన్నదిగా ఉంది, 40 అనేది పెద్దది ఉంది, 13 చిన్నగా ఉంది, 22 పెద్దగా ఉంది. ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీకు ఎగ్జాముల్లో కొన్ని భిన్నాలు ఇచ్చేసి ఇందులో క్రమ భిన్నాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు ఆ భిన్నాలన్నింటినీ మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ భిన్నంలో అయితే లవము హారము కంటే కూడా చిన్నదిగా ఉంటే ఆ భిన్నాన్ని క్రమభిన్నం అంటారు. ఇంగ్లీష్లో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అలాగే ఇప్పుడు రెండవ, అంటే ఇది ఒకటి క్రమభిన్నము. ఇప్పుడు రెండవ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి. రెండవది అపక్రమ భిన్నము. రెండవది అపక్రమ భిన్నము. అపక్రమ భిన్నం. ఇంగ్లీష్లో దీనిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంగ్లీష్లో IMPROPER ఇంప్రాపర్ ఫ్రాక్షన్, FRACTION ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇందాక మీకు క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అపక్రమ భిన్నం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 9/2. 9 అనేది లవము, 2 అనేది హారము. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఈ అపక్రమ భిన్నంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క హారము అనేది హారము లవము కంటే చిన్నది. హారము లవము కంటే చిన్నది లేదా తక్కువ. మరొకటి మీరు కూడా రాసుకోవచ్చు. లవము హారము కంటే పెద్దది. ఓకే, దీని యొక్క అపక్రమ భిన్నం యొక్క నిబంధన ఏమిటంటే ఎల్లప్పుడూ ఎప్పుడు కానీ ఈ యొక్క లవము సంఖ్య హారము కంటే కూడా పెద్దదైనట్లయితే అప్పుడు దానిని అపక్రమ భిన్నము అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్లో కొన్ని రకాల భిన్నాలను ఇచ్చేసి ఇందులో అపక్రమ భిన్నం లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు మీకు ఈ యొక్క నియమం, ఈ నిబంధన అనేది మీకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? హారం అనేది లవం కంటే కూడా తక్కువగా ఉండాలి. అలాగే లవము అనేది హారం కన్నా కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది అపక్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలను వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. 6/5, 12/7. ఇక్కడ చూడండి 9/2 ఉంది. 9/2, 9 అనేది లవము, 2 అనేది హారం కదా. ఈ లవము అనేది హారం కన్నా కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఈ హారం అనేది లవం కంటే కూడా తక్కువగా ఉంది. ఈ 6/5 మరొక ఉదాహరణ. ఈ లవం అనేది 6, ఈ హారం కంటే కూడా ఎక్కువగా ఉంది. ఓకే, అలాగే 12/7. ఈ 12 అనేది లవము, 7 అనేది హారము. 12 అనేది
ఈ యొక్క హారం కన్నా కూడా ఎక్కువగా ఉంది. ఓకే, సో డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా కూడా ఆల్వేస్ లో నెంబర్ అయినప్పుడు అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. మీకు మరొక భిన్నం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీటికి సంబంధించి కొన్ని ట్రిక్స్ను కూడా మీకు నేర్పిస్తాను. అవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా రకాల ఎగ్జాములలో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీకు రెండైనవి ఏంటైనాయి? క్రమభిన్నం అయింది, అపక్రమ భిన్నం, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ని తెలుగులో మిశ్రమ భిన్నం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. నెక్స్ట్ మూడవది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం. దీనిని ఈ యొక్క మిశ్రమ భిన్నాన్ని ఇంగ్లీష్లో మిక్స్డ్ ఫ్రాక్షన్, MIXED, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు, FRACTION. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉదాహరణ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/5/7 ఇలా ఉందనుకుందాం. సో దీనికి ఒక నిబంధన ఉంటుంది మిక్స్డ్ ఫ్రాక్షన్కి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడు అంటాము అంటే, ఒక పూర్ణ సంఖ్య క్రమ భిన్నంను కలిపి రాస్తే దానిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పూర్ణ సంఖ్య అలాగే క్రమ భిన్నంను కలిపి రాస్తే దానిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. ఒక పూర్ణ సంఖ్య అలాగే మరియు క్రమభిన్నం కలిపి రాస్తే అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 అట్లా ఇన్ఫినిటీ ఎంతైనా పోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఒక క్రమభిన్నం పక్కన నెంబర్ను కనుక రాస్తే ఎటువైపు ఎడమవైపు కనుక ఈ క్రమభిన్నంలో ఏదైనా ఒక నెంబర్ రాసి దాని పక్కన ఏదైనా ఒక భిన్నాన్ని రాసినట్లయితే అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. చాలామంది ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఒక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఒక నిబంధన గుర్తుపెట్టుకోండి, క్రమభిన్నము అన్నాడు. ఓకే, అలాగే అపక్రమ భిన్నం అనలేదు. అప్పుడు మీకు క్రమభిన్నం యొక్క నియమం కూడా గుర్తుకు రావాలి. క్రమభిన్నం అంటే ఏమిటి? లవము అనేది హారం కంటే కూడా తక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే దానిని క్రమభిన్నం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ 1 అనేది పూర్ణ సంఖ్య, అలాగే 5/7 అనేది క్రమభిన్నము. ఎందుకంటే ఈ క్రమభిన్నం నిబంధన ప్రకారంగా 5 అనేది లవము హారం కంటే కూడా తక్కువగా ఉంది, హారం 7 ఉంది కాబట్టి. ఓకే, సో వీటిలో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము. పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/5/7 అలాగే 3 8/11 అలాగే 5 11/25. ఈ 3 ఎగ్జాంపుల్లో కూడా మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఒక నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ సైడ్ రాస్తాము, దాని పక్కన క్రమభిన్నాన్ని రాస్తూ ఉన్నాము. క్రమభిన్నం అంటే లవం అనేది తక్కువగా ఉంది, హారం అనేది ఎక్కువగా ఉంది. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాల భిన్నాలను ఇచ్చేసి ఇందులో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏది అని అడిగినప్పుడు మీరు ఈ నిబంధన ప్రకారంగా అంటే ఈ నియమం ప్రకారంగా ఇందులో మిక్స్డ్ ఫ్రాక్షన్ అని గుర్తించాలి. ఇప్పుడు వరుసగా
క్రమభిన్నం, అపక్రమభిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్లను ఇక్కడ రాసి అందులో డిఫరెన్స్ను మీకు కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ట్రిక్ను మీకు నేర్పించబోతున్నాను. క్రమభిన్నం. క్రమభిన్నానికి ఉదాహరణ అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/5 అని ఉంది. ఓకే, సో నీకు ఒక క్రమభిన్నానికి అపక్రమభిన్నానికి చిన్న డిఫరెన్స్ ఏంటో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. అలాగే అపక్రమ భిన్నం ఇక్కడ చూడండి 2/5 అని ఉంది కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే 5తో 2ని భాగించడము. ఓకే, క్రమభిన్నం 5తో 2ని భాగించడము. ఇక్కడ ఇది చూడండి 5, 2. సో ఇది పోద కనుక ఇక్కడ 0 ఉంచుకోవాలి. 0 ఉంచుకొని తర్వాత 7 పాయింట్ పెట్టి 7 0 పెట్టాలి. 5 4 20. ఓకే, అంటే ఈ క్రమభిన్నం యొక్క ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా 0 సంథింగ్ వాల్యూస్తేనే వస్తుంది. క్రమభిన్నం యొక్క లక్షణమే అది. మరొక ఉదాహరణ కూడా చూడండి. క్రమభిన్నం అంటే ఏంది? లవము హారం కంటే కూడా తక్కువగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు అలాగే మరొక ఉదాహరణ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 8/9 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క 9తో 8ని భాగించాలి. ఇది పోదు కనుక 7 0 పెట్టుకోవాలి. 7 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టాలి. ఓకే, 9 8 72. సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ 80లో 2 పోతే 8, ఈ విధంగా వస్తూ ఉంటుంది. కానీ ఆన్సర్ మాత్రం మనకు 0 స్టార్ట్ అవుతాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా కూడా ఉపయోగించి తెలుసుకోవచ్చు. క్రమభిన్నంలో వాటి యొక్క ఆన్సర్లు అంటే వాటిని మనం సాల్వ్ చేస్తే 0 సంథింగ్తో వాల్యూ అనేది వస్తుంది. 0 సంథింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఎందుకంటే లవం అనేది హారం కంటే కూడా తక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ యొక్క క్యాన్సిల్ చేసిన భాగించిన మనకు 0 సంథింగ్ వాల్యూతో ఆన్సర్లు అనేటివి వస్తాయి. అలాగే అపక్రమ భిన్నం. ఇక్కడ ఉదాహరణ చూడండి, 9/2 అనుకుందాం. 9/2 అనుకున్నప్పుడు ఈ 2తో 9ని భాగించాలి. కాబట్టి 2 4 8 1 తర్వాత పాయింట్ 0 పెట్టినది 2 5. కానీ ఇక్కడ 0తో రావు. ఓకే, డైరెక్ట్ ఏదైనా ఒక సంఖ్యలతో భాగించినప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మీకు ఆన్సర్లు 0 సంథింగ్తో వస్తాయో అది మాత్రమే క్రమభిన్నం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటంటే, ఏదైనా ఒక భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా వస్తుందో మీకు ఇంతకుముందు కూడా నేను బేసిక్గా వివరించి ఉన్నాను. అయినప్పటికీ మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/7 ఇలా ఉంది అనుకుందాం. దీనిని మిశ్రమ భిన్నంగా ఏ విధంగా రాయాలి? చాలామందికి ఉండేటువంటి ఒక డౌట్, అంటే భిన్నాల్ని మిశ్రమ భిన్నంగా ఎలా రాయాలి అనేది. ఇక్కడ 7 ఉంటుంది. ఈ 7తో 3ని భాగించండి. ఓకే, ఇప్పుడు ఇది భాగించినప్పుడు సరే 7/3 అనుకుందాం. 7/3 ఎలా వస్తుందో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి.
అంటే ఒక భిన్నాన్ని అంటే సింపుల్గా ఈ యొక్క భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఎట్లా మనం రాయాలి అనేది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏడనుకో 3 2ల ఎంత 6 పోతే ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తించండి, ఈ విధంగా చేసినప్పుడు దీనిని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాయాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే ఈ శేషం అనేది ఉంటుందో అక్కడ దానిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయవచ్చును. చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఒక టెక్నిక్ ఏంటి, ఇలా రాసుకోండి. అంటే ముందుగా 2 ఆ తర్వాత 1/3. ఓకే, 2 1/3. ఇక్కడ మిశ్రమ భిన్నం యొక్క లక్షణం ఏమిటి? ఒక పూర్ణ సంఖ్య, అలాగే ఒక క్రమభిన్నము. క్రమభిన్నం అంటే ఏమిటి? లవము అనేది హారము కంటే కూడా తక్కువగా ఉండాలి. పూర్ణ సంఖ్య అనేది ఇట్లా 1 2 3 4 ఇట్లా ఎంతైనా రాసుకోవచ్చు. నన్ను అడిగారు చాలామంది, ఈ యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏదైనా ఒక భిన్నాన్ని ఇప్పుడు సపోజ్ 7/3 అని ఉంది. ఓకే, ఈ 3తో 7ని భాగించాలి. భాగించినప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అంటే కొందరు ఎట్లా రాస్తారంటే 3 2/1 అని రాస్తారు. అలాగే మరికొందరు ఎట్లా రాస్తారంటే 3 1/2 అని రాస్తుంటారు. ఇట్లా తప్పులు చేస్తూ ఉంటారు. కొందరు 1 3/2 అని రాస్తూ ఉంటారు. ఇది తప్పు. ఓకే, కనుక మీరు ఈ యొక్క ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 రాస్తాము, తర్వాత 1, తర్వాత 3 ఈ విధంగా రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. తదుపరి వీడియోలో మీకు ఈ భిన్నాలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్కలను మీకు వివరిస్తాము. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో భిన్నాలకు సంబంధించిన అడిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము.